హలో గైస్, వెల్కమ్ టు షేరు ఐడియాస్ కి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ సంబంధించిన ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ టి సెకండ్ ఇయర్ టి వాటికి సంబంధించిన రిజల్ట్స్ అయితే త్వరగా రిలీజ్ చేయాల్సి మనకైతే విద్యార్థుల దగ్గర నుంచి ఒత్తిడి అయితే వస్తుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతుంది. కాబట్టి సో అని చెప్పొచ్చు. ఎప్పటి నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తారు, ఎవరికి విడుదల చేస్తారు దానిపై ఈ వీడియో క్లారిటీ చెప్తే వెనుక చూడండి. ఫ్రెండ్స్, మీరుగా మంచిగా ఫస్ట్ టైం వస్తే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. ఇంకా టాపిక్ తెలియపోతా. మొత్తానికి అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ ఇంటర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ అయితే జరిగాయి కాబట్టి మార్చి 1 నుంచి మార్చి 20 వరకు మొత్తానికి ఎగ్జామ్స్ అయిపోయాయి. మూల్యాంకనం కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే పూర్తి చేసింది కాబట్టి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడైతే ఇంటర్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతుంది. మనైతే రేపు ఉదయం 11 గంటలకైతే ఈ ఇంటర్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మీరు సిద్ధంగా అయితే ఉండండి. ఇప్పటికే మనకైతే ప్రశ్న పత్రాలకు మూల్యాంకనం కూడా పూర్తి అయిపోయింది కాబట్టి ఇంటర్ సంబంధించింది ఆ మార్క్స్ మొత్తం ఇంటర్ బోర్డు అయితే ఎక్కించింది సిస్టమ్ లోకి. ఇప్పటికే 2-3 సార్లు క్రాస్ చెకింగ్ కూడా చేశారు. మొత్తం అయితే రేపు ఉదయం 11 గంటలకైతే విద్యాశాఖ మంత్రి అయితే ఈ రిజల్ట్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఒకేసారి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఇంటర్ సెకండ్ ఇయర్ సంబంధించిన రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తారంట. మాక్సిమం అయితే ఈసారి అయితే అందరిని పాస్ అయితే చేశారంట. కాబట్టి ఇది ఒక సుహా అని చెప్పొచ్చు. కాబట్టి మొత్తం అయితే మీరు సిద్ధంగా అయితే ఉండండి. చాలా మంది విద్యార్థులకు ఈ విషయం తెలియదు. రేపు ఉదయం 11 గంటలకి ఇంటర్ సంబంధించిన ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు అనేసి. కాబట్టి ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ చేయండి, ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఆన్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.